ఏంటండి బాబు, ఈ బిల్డప్ షాట్లు, సౌండ్ ఎఫెక్ట్లు చూసి ఇదేదో హర్రర్ మూవీనో, టెర్రర్ మూవీనో అనుకుంటున్నారా? అబ్బెబ్బే అదేం కాదండి. ఓ బ్యాచ్లర్ రూమ్‌ని చూయించడానికి మన నవీన్ గాడు పడ్డ పాటలంతే. ఇదిగో ఇదో మంచి కామెడీ ఎంటర్‌టైనరు. చూసి ఎంజాయ్ చేయండి. మామా ఓరు మామా తీయ ఎప్పుడో గో బ్లౌజ్ పోగలవా ఏంట్రా 10 రూపాయలు తీవ్రా ఆకలి టీ తాగుతాను. పూజారికే ప్రసాదం లేక ప్లేట్ నాకుతుంటే భక్తుడొచ్చి బొబ్బట్లు అడిగాడంట. బొబ్బట్ అట్టుంది ఈడు చెప్పేది. ఎరా నేను నీకు చెప్పే సావతని అడిగి చెప్పేసావేట్రా? నోట ఎలాగో సాయం చేయనప్పుడు మాట అయినా సాయం చేయాలి కదరా. మాకు ఒక సాయం చేసినావులే గబ్బిలేలా ఊమని మాకు పెట్టుకుని 10 రూపాయలు కొలేడు జోబిలా. నీకన్నా నవీన్ గానే బెస్ట్ అయ్యా, అడిగినప్పుడు డబ్బులు ఎత్తాడా. సర్లే ఆ మొక్కలయ్యో మింగడానికి ఎలాగ మెతుకులు నేవు కానీ ఆడితే ఆకలి తీర్చుకుంటాను. అయ్యో వేస్తాను లేరా, వేస్తాను. వేసేదాం కాగల. చూసుకొని వెళ్ళవయ్య బాబు. ఉండు అల్లుడికి ఫోన్ చేద్దాం. ఇది ఎక్కడున్నాడో ఏంటో నెంబరు. ఈ రోడ్లన్నీ ఒకలాగా ఉన్నాయి. ఇది ఇంకా ఫోన్ ఎత్తుతలేదు. హలో హలో, నేనురా మీ మావయ్యనే. మాయా, హైదరాబాద్ వచ్చాను. ఏంటి మాయా ఇంత సడన్ గా ఎట్టబడొచ్చావు? అదేరా ఏదో ఫీజు కట్టాలన్నావంట కదా, నిన్ను చూసినట్టు ఉంటది, డబ్బులు ఇచ్చినట్టు ఉంటదని. ఏటీఎంలో వేస్తే సరిపోయేది కదా మాయా. మీ అత్త ఊరుకుంటదేంటి? అరే ఫోన్ చేసి రావాల్సింది మాయా, నేను ఇప్పుడు చాలా లాంగ్ లో ఉన్నాను. సరే గాని మీ రూమ్ అడ్రస్ చెప్పు. మా రూమా? బ్యాచులర్ రూమ్ మాయా, నువ్వు అందులో అడ్జస్ట్ అవ్వలేవు. బ్యాచులర్ రూమా? ఒకప్పుడు నేను బ్యాచులర్ కదరా. నేను అడ్జస్ట్ అవుతానులే. ఆ అడ్రస్ చెప్పు, నేను వచ్చేస్తాను. ఓకే మాయా, అయితే నేను మెసేజ్ చేస్తాను. మెసేజ్ పెట్టి నేను చూసుకుంటానులే. పెట్టు. ఒరే అల్లుడు, ఆటో కూడా రెడీగా ఉంది, నేను ఆటోలో వెళ్తానులే. జాగ్రత్త మాయా. నీకు ముక్కలు బాగానే పన్నీరా. కొడుకు వచ్చినట్రా. ఒరే మామా 150 ఎత్తే 150 ఫుల్ టాక్ టైం మాట్లాడుకోవడానికి ఇచ్చేస్తారంటరా. మొగుడు సచ్చి ముండేడుస్తుంటే రంకు మొగుడు వచ్చి రాళ్ళేస్తుంటారు. రాళ్ళు అట్టుందిరా ఇటు చెప్పేది. మరే ఆ 150 ఉంటే ఫుడ్ టైం అయింది, దాని సంగతి చూసుకుంటాం గానీ టాక్ టైం మనకి ఎందుకురా బుజ్జా? అంతే కదా. పోన్లే మొక్కలేయండి. ఎత్తున్నా. ఏమండి 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 రే వెళ్ళి చూడు. అరే చూడరా. రే చూడరా. రే చూడిపోయి చూస్తానులే, ఎందుకలా గాగలక్క బిక్కుంటువా? ఇగో చూసినంత బాగా చెప్తాను. మొక్కలు పడినా చూడ్డానికి. లోపల ఎవరండి? మీరు? నేను నవీన్ వాళ్ళ మామయ్యను బాబు. ఏటి మా నవీనాలు మామయ్య? అవును, ఊరి నుంచి వచ్చాను రా. అవును బాబు. అయితే రండి రండి, మాకు మామయ్య రండి. ఉన్నారు. ఒరేయ్ మన మామయ్య వచ్చినాడు రా, నవీనాలు మామయ్య. బాబు బాబు జాగ్రత్త. నీ కూర్చుంటానండి. మూత ఓపెన్ చేసేటప్పుడు బాబు అదేంటి అలా తింటున్నారు ఇట్లా బాబు? ఏంటి మావయ్య ఫీల్ అవుతున్నారా? అబ్బే లేదు బాబు, మీరు తింటే ఒకటి మా అల్లుడు తింటే ఒకటా? మామయ్య అడగటం మర్చిపోయాను, మీరు ఇంతకి భోంచేశారా? లేదు బాబు. లేదా 10 నిమిషాలు టైమే ఉండే మొత్తం రెడీ చేసేద్దాము.
మావయ్య చికెన్ తింటారా మీరు? తింటాను బాబు. తింటారంటారా? పోండి పోండి. ఈడేంటి లేచి నిలబడ్డాడు? మనకు 1000 రూపాయలు ఇచ్చి పంపేయండి. దేనికి? చికెన్ మావయ్య. చికెన్ 1000 రూపాయలా? రైస్ కూడా కావాలి కదా మా అయ్యా. ఏంటి చికెను రైస్ 1000 రూపాయలా? అంటే చికెన్ రైస్ తెచ్చుకుని నేర్చు చేసుకుంటాం మామ, గ్యాస్ లేకుండా. ఇటిచ్చే. ఏంటి గ్యాస్ కూడా లేదా? నువ్వు తిను బాబు, తిను. ఏముండే తినడానికి. పొలం మామ మనోడు వెళ్ళి అవన్నీ తెచ్చి ప్రిపేర్ చేసేలో ఫ్రెష్ అయిపోయారండి. ఫ్రెష్ అప్ అయ్యిరానా? అవును. ఈలోగా ఆడు వస్తాడా? ఉమ్. ఈలోగా మీరు ఇవన్నీ తింటారా? తిని పెడతాం మా అయ్యా. తినండి జాగ్రత్త. వెళ్ళి మా అయ్యా. బాత్రూమ్ ఎక్కడ ఉందో? మామ అన్ని తెచ్చాను, కుర్చీలో కూక నువ్వు 10 నిమిషాలు చేసి తెచ్చేస్తాను మొత్తం. 1000 రూపాయలు అయిపోయిందా? అయిపోయింది, గ్యాస్ తెచ్చుకున్నావు కదా కొత్త బండ. ఎరా మీరు తింటం అయిపోయిందా? సదిరేస్తున్నారా? ఆల్రెడీ సర్వ్ చేస్తున్నాం. బయట పాడండి, బయట పాడి. సరే సరే సరే. భలే చేశారా, దమ్మంటాను. ఎరా 1000 రూపాయలకి ఇదేనా? లేకపోతే కోల్డ్ ఫార్మ్ ఇచ్చేస్తాడు తీద్దు కానీ. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును రోజు గ్యాస్ రైస్ తెచ్చు కదా. ఒరే ఆ బీర్ సీసాలు ఇక్కడ పట్టుకోరా. సరే. పండుగ ఈరోజు మనకి. అబ్బా మామ మందేసి అలవాటు ఉందా? ఏదో అప్పుడప్పుడు. మేము అంతే మామ, అప్పుడప్పుడు ఇలాంటి గెస్ట్లు వచ్చేప్పుడు మాత్రమే. ఏడేటి లేచి నిలబడ్డాడు? మావయ్య 1000 రూపాయలు ఇవ్వండి. ఎందుకు? మందుకు ఉందా కదా? అబ్బే మామయ్య, ఇందులో ఏటినేదో బయట పడడానికి తెచ్చినాం, కావాలంటే చూడు ఖాళీ చేశాను. అబ్బే, నాకొద్దు. వద్దు. తీసుకో ఆయన అట్ట తీసుకోను. మామ అందరం కలిసి మందు తాగుదాము. రై ఇవి పక్కన పెట్టు. పెడతానే. బలెటం చేస్తున్నారు. మేమంతే మామ. వస్తుంది మా వస్తుంది. ఈడేట్రా బాబు అప్పుడే వచ్చాడు. మా అయ్యా నేనంతే, మందంటే ముందుంటా. ఇంకెందుకో సుక్క మొక్క వెళ్ళిపోతున్నది, రెడీ చేసేద్దాం. రై ఆపండ్రా, ఫస్ట్ మామయ్యకి ఇద్దాం రా. అలాగే. ఇదిగో మావ. చల్లగా ఉండరు బాబు. సరే మామ, అంతా మీదే. ఓకే మామయ్యకి జై. నవీన్ వాళ్ళ మావయ్యకి జై. ఎత్తండ్రా, మామయ్యకి ఎత్తండ్రా. జై. చూస్తాను అనుకునే. మామా ఇదిగో. చాలరా, తిను మామ. చాలరా. తినండి, తినండి. బాగుందిరా. ఏయ్. మామా. తీసుకో మామా. తిను మామ, తిను. తింటున్నాను. ఏయ్ మామ. తినండి. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఏళ్ళెట్టుకుని ఊరంతా నీ నెలతుంటే చాలా బాగుంది రే. రే చేతులు తుడుచుకోవాలి కానీ పేపర్లు కాగితమా? నీకోసం ఏదైనా తీసుకొస్తాను మామయ్య. తీసుకొస్తావురా, 2000 దోలు తీర్చా కదా. కేక దీని దస్తది ఓలమ్మ ఓలమ్మ, ఏటి మామ పేపర్కి వెళ్ళి వచ్చి నాకు మొత్తం కుంభకర్లాగా తినాను రా. నువ్వు కోల్డ్ ఫారం తెచ్చి పెట్టావు ఇక్కడ. అది కరెక్టే. 1/2 కిలో చికెన్ తెచ్చి తినేసారట. పాడండి రా. కేక దీని తస్తది కేక ఈడేవడరా తాళి కట్టేటప్పుడు చెప్పవలసిన డైలాగ్ మందు కొట్టేటప్పుడు చెప్తున్నాడా? ఎవడరా రా, నీకేమన్నా దమ్మంటే ముందుకు రా. వస్తున్నాను. 2 నెలల నుంచి అద్దె అద్దెని గేదెలు అరుస్తుంటే వాళ్ళకేదో తీవ్రవాదులు తప్పించుకుని తిరుగుతున్నారు. ఇవాళ నా అద్దె ఎలాగైనా కట్టవలసిందే. నువ్వు కట్టు. అసలు ఎవరు కడతారా? నా అద్దె ఇస్తారా లేదా? వచ్చినాడు. నన్ను అడుగుతాను. మాట్లాడుకు. ఇకపై అన్ని డైలాగులు నావే. ఏటండి వాండర్ గారు, మీరు ఏటి మాట్లాడినా లాస్ట్ లో 3 సార్లు వినిపిస్తుంది. నేను 3 సార్లు అరిస్తే 3 సార్లు కాక 30 సార్లు వినిపిస్తుంది రా. పచ్చకాయ్ ఊరే నాకు ఇచ్చింది తక్కువ డైలాగులు రా. మధ్యలో కన్ఫ్యూజ్ చేయకండి రా, అసలు నేను మర్చిపోతాను. నా అద్దె కట్టకుండా పాటలు చేసుకుంటున్నారా? మీరు కడుపుకి అన్నం తింటున్నారా లేక పిజ్జాలు పరిగెలు తింటున్నారా? ఈ రోజు ఎలాగైనా సరే మీరు నా అద్దె కట్టాల్సిందే. కడతారా లేదా? మొత్తం దిగి నువ్వు కట్టు. రోజు ఎలాగో బయటికి పారిపోతున్నారు. కడతారా లేదా? నాకు అందరూ తెలుసురా. రాత్రి 10-12 తర్వాత రావడం కదరా. నేను డైరెక్ట్ వెళ్ళి కేసు ఎదురుకి వెళ్తాను రా. చంద్రబాబు వెళ్తాను రా. మా బామ్మడి ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు. ఎవరు కుక్కలా కరుస్తున్నాడు? మా ఓనర్ మావే.
అంతరిక్షంలో ఇసుకంతలు అమ్ముకునేలా ఉన్నాడు. వీడు నన్ను కుక్క అంటాడా? అసలు ఎవరా వీడు? ఓనర్ గారండి ఈయన మా మామయ్య అండి. ఊరి నుంచి వచ్చినాడు, బాగా తాగంటండి. ఈయన మాట మీరేం పట్టించుకోకండి. మీకే దిక్కులేదు, మీకు అతిదా. ఈ రోజుగా నాకు అద్దె కట్టకపోతే మీకు ముక్క ముద్ద ముట్టనేవును. ఏమనుకుంటున్నారు ఏంటో? అయితే ఏం వంత తాగొచ్చుగా? మందు కాదు కదా, మంచి నీళ్ళు కూడా ముట్టనేవును. అసలు ఏంటయ్యా నీ ప్రాబ్లం? అద్దె 2 నెలల నుంచి నాకు అద్దె కట్టకుండా తప్పించుకుని తిరుగుతున్నారు వీళ్ళందరూ. బ్యాచిలర్స్ అంటే అంతేనయ్యా, అప్పుడప్పుడు అద్దె ఎగ్గొడతా ఉంటారు. దానికే నీ కింద ఏదో తెగ్గొట్టినట్టు గిజగిజలాడిపోతావేటి? అవును, ఇంతకీ నీకు ఎన్ని నెలలు అద్దె ఇవ్వాలయ్యా? 8,000 2 నెలల అద్దె. నువ్వు ఇస్తావా ఏంటి? ఇవ్వలేనా? ఇదిగో మయ్యా ఎక్కువ ఇచ్చాను. పోనివరా, వచ్చే నెలకుంటది. మయ్యా మీరు చూడటానికి మర్రి చెట్టు ఓడంతున్నా మీ మనసు మాత్రం చైనాగా ఓడంతా విశాలమైంది మామయ్య. భలే చెప్ప బీర్ దాకా. మరి నేను వెళ్ళొస్తానండి. ఎక్కడికి వెళ్తావు తోతయ్యా? కూర్చో, ఓ బీర్ వేసి మయ్యా ఆడికెందుకు మయ్యా బీర్ బొక్క? పోలేరా తాగుంటాడు. నువ్వు తాగుతావుతయ్యా. మీ పిల్లగాళ్ళు చాలా మంచోళ్ళయ్యా. ఒక్క రెంట్ విషయంలో తప్ప మాణిక్యాలు ముత్యాలు. ఎరా అందరూ హ్యాపీయే కదా? హ్యాపీ హ్యాపీ. అరే మీరొకటి నా మేనల్లుడు ఒకటి కాదురా, మీరు నా మేనల్లుడితో సమానమే. ఉండండి, ఫోన్ వచ్చింది. అరే మా మేనల్లుడు ఫోన్ చేశాడ్రా, మాట్లాడతానే. మాట్లాడు. హలో అల్లుడే. బాగానే పార్టీ అరేంజ్ చేసుకున్నారే. ఓ నమస్తే గురుగారు. ఏరా నేను లేని చూసి బాగానే పార్టీ అరేంజ్ చేశారుగా. ఒరే ఈ పార్టీకి ప్రతినిధి మేం కాదురా, మీ మామయ్యే. మా మామ ఆడెప్పుడు వచ్చారా? ఎక్కడ ఉండవేట్రా? మీ రూమ్ లో మీ ఫ్రెండ్స్ తో బీర్ వేస్తున్నాను, నువ్వు కూడా రా, ఓ బీర్ ఎత్తుగాని. అటు వెళ్ళినాడ్రా, ఫోన్ లో మాట్లాడుతున్నా నీతో. నాతోటి మా మామ ఎక్కడ మాట్లాడుతున్నాడు రా? అటు వెళ్ళినాడై. ఏదిరా? అదిగో అక్కడ ఉన్నాడు. ఓరా ఏంటి ఆల్రెడీ నువ్వు రూమ్ లోనే ఉన్నావా? ఆడ మా మామ ఏంట్రా లంగాలకు లాడాలు వేసుకునే వాళ్ళు ఉన్నాడు. ఏటాడు మీ మామ కాదేట్రా? ఆహా కాదురా. ఇదేదో తేడాగా ఉన్నట్టుందా? హలో, వచ్చేస్తున్నా. రే పిల్లకాయలు, మా వాళ్ళు ఫోన్ చేసింది, నేను వెళ్ళొస్తానా? రెంట అనగానే ఇలా కట్టతే సిసిరాండ్రా. ఎంత ఇచ్చిండ్రా? ఎంత ఇచ్చిండో గానీ ఇంత కట్టిసిరాండ్రా. ఒరే నువ్వు ఇదే ఒకటి చేసి గబాలా తోలిరు బాబు ఇక్కడి నుంచి. నేను చూసుకుంటా కదా వాడు పని. వాడు మా మామ, అసలు మా మామే కాదాడు. అవన్నీ నేను చూసుకుంటా. డోంట్ వరీ మామ, నేను చూసుకుంటా కదా, భయపడమాకండి. ఏ అడ్రస్ అంటావేట్రా? నువ్వు చెప్పిన అడ్రస్సే, అమీర్పేట 9వ లైన్ 6వ ఇల్లు. అయ్యో అది రాంగ్ అడ్రస్ మాయా. అయ్యయ్యా, అది 6వ లైన్లో 9వ. ఒరే చేతనా నువ్వు ఏదో ఒకటి చేయి మరి. 9వ లైన్ 6వ ఇల్లు అని చెప్పావు కదరా? అది కాదు మాయా, మెసేజ్ సరిగా చూసుకొని మన రూమ్కి వచ్చేయి. వచ్చేస్తున్నాను రా బాబు, వచ్చేస్తున్నాను. అమ్మని కొంప మునిగిపోయిందిరా బాబు. ఉన్న డబ్బులన్నీ ఆ ఇంటోడికి ఇచ్చేసాను, మిగతా డబ్బులు ఆ మందుకి ఫుడ్కి ఇచ్చేసాను. ఇంతకీ నా సొంతలు ఇస్తారో ఎవరో తెలియదు. మాకండ్రా, నేను చూసుకున్నా చెప్పాను కదా. వచ్చాను దగ్గరికి వచ్చాను. కూకొంత నేను చూసుకుంటా. నా సినిమా ఏంటో నాకు అర్థమైపోయింది. ఒరే తాగడానికి తినడానికి పక్కన పెట్టిన ఆ ఇంటి ఓనర్కి ఇచ్చిన రెంటైనా ఇవ్వండి, మీకు దండం పెడతాను. ఏంటి మామేటి ఇమ్మని చెప్పిన మేటి నీకు? నువ్వే పెద్ద పోటుగల్లాగా మక్క మసీదులో పావురాకి ధాన్యం గింజలు వేసినట్టు వేసానువా? మళ్ళీ మమ్మల్ని అడుగుతానువా? అమ్మా ఎవరాడు? ఈడేవాడ్రా నన్ను గొడవ చేస్తున్నాడు. వాడు అస్సలు మంచివాడు కాదు, తాగిండాడు. త్వరగా ఇక్కడ నుండి వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళిపోండి రా, నా డబ్బులన్నీ ఎక్కడే పోకూడదు. అరే క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అయిపోయాం మామ. ఇంతగా పొట్టను బలి పంపించేసాం కదా.
పొట్టోడికి టోపీ బాగా పెట్టావురా మావా అచ్చిది దేవో బాబా అని ఎవరన్నారా కానీ అది క్యాట్సప్ చెప్పాలి మామూలుగా తెచ్చేది మీరు ఇంత అన్నట్లుగా వీటిలో అంతా చూసాయి నిలబడేటావు ఆయన కూర్చోబెట్టాడు మీ సైజులో ఆయన ఏంటి అనేది అట్లాంటివన్నీ తీసుకుంటారు వాడేంట్రా ఇంకా అది తీసుకో వైట్ టాకింగ్